కర్నూలులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీగా మారుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. 2 ఏళ్లలో ఓర్వకల్లు డ్రోన్ సిటీగా మారుతుందని చెప్పారు. ఇక డ్రోన్ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కర్నూలుకు ఇప్పటికే 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, త్వరలో బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీస్ కూడా తీసుకొస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. కర్నూలు ఓర్వకల్లు సిటీకి సంబంధించి పూర్తిగా డ్రోన్ సిటీగా మారబోతుంది. త్వరలోనే ఇక్కడ మరిన్ని పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దక్కుతాయని చెప్పి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు కర్నూలు నుంచి. రామాంజనేయులు, చెప్పండి. ఏకగా మనం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో ఓర్వకల్లు ఒక డ్రోన్ సిటీగా మారుతుంది, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని కూడా చెప్పారు. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు కూడా ఇక్కడ పెట్టాము అని అంటున్నారు. ఇది నిజంగా రాబోయే రోజుల్లో కర్నూలు ఒక పెద్ద సిటీగా, ఒక పారిశ్రామిక హబ్గా మారే అవకాశాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ రామచంద్ర. ఏదైతే చూసుకోవచ్చు, ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ డ్రోన్ హబ్ లో దాదాపు డ్రోన్ తయారు చేసేటువంటి 150 మంది సిఇఓలతో అయితే ఈ రోజు సమావేశం అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వారందరితో సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు డ్రోన్ హబ్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్టాల్స్ ను కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ ఏ విధంగా తయారు చేశారో ఆ సంస్థలతో కూడా ఆ డ్రోన్ మొత్తం కూడా అక్కడ దగ్గరుండి కూడా కేంద్ర రామ్మోహన్ నాయుడు అయితే పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా సదస్సు అనంతరం కూడా రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే డ్రోన్ హబ్ సిటీ, ఇండియాలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ సిటీగా కర్నూలు జిల్లా ఓర్వకల్ రూపుదిద్దుకోబోతుందని చెప్పేసి కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏదైతే విజయవాడలో 2 సంవత్సరాల క్రితం ఈ డ్రోన్ హబ్ కు సంబంధించి డ్రోన్ సమ్మిట్ అయితే నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే, అది కూడా కర్నూలు జిల్లాలోనే ఈ డ్రోన్ హబ్ సిటీ అయితే ఉండాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించిన నేపథ్యంలోనే ఈ రోజు డ్రోన్ హబ్ కు సంబంధించినటువంటి కంపెనీలతో దాదాపు 150 మంది కంపెనీల సిఇఓలతో అయితే ఇక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ల్యాండ్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి పర్మిషన్స్ కావచ్చు, అన్నిటి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కూడా ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అయితే ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ డ్రోన్ హబ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే పౌర విమాన శాఖ మంత్రికి సంబంధించినటువంటి పర్మిషన్లకు సంబంధించి కూడా అధికారులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చాము. అయితే ఎవరికైనా సరే పర్మిషన్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా త్వరగా పూర్తి చేస్తాం. కాబట్టి డ్రోన్ హబ్ అయితే మరికొన్ని 2 సంవత్సరాల్లో ఓర్వకల్ దేశంలోనే అతిపెద్ద ఓర్వకల్ హబ్, డ్రోన్ హబ్ గా అయితే ఏర్పడబోతుందని కూడా ఆయన చెప్పారు. అయితే చూసుకోవచ్చు, ఓవరాల్ గా అయితే ప్రజెంట్ అయితే ఇప్పటికే 5,000 సంబంధించి పెట్టుబడులు అయితే ఇక్కడికి వచ్చాయి. అంటే రానున్న కాలంలో కూడా ఈ డ్రోన్ సంబంధించి ఇంకా అనేకంగా కూడా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రజెంట్ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇప్పుడైతే రాళ్లు ఉన్నాయి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రాళ్ళన్నీ పోయి ఇక్కడ నుంచి డ్రోన్స్ అయితే కూడా తయారవుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ డ్రోన్లు మనం చూసుకోవచ్చు, ఇటీవల ఏదైతే పాకిస్తాన్ సంబంధించి ఇండియాకి సంబంధించి వార్ జరిగినప్పుడు డ్రోన్లు ఏ విధంగా అయితే మన డ్రోన్స్ అయితే తిప్పికొట్టాయో అదంతా కూడా రాబోయే కాలంలో అటువంటి అత్యాధునిక, అంటే మిలిటరీకి సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, లేకపోతే వైద్యానికి సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, లేకపోతే రవాణాకు సంబంధించిన డ్రోన్లు కావచ్చు, అన్ని డ్రోన్లు కూడా ఈ ఓర్వకల్ డ్రోన్ హబ్ లో అయితే తయారవుతాయని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత శ్రద్ధతో అయితే ఈ డ్రోన్ హబ్ సిటీని డెవలప్ చేయబోతున్నారు. అందుకనే చెప్పేసి అధికారులకు కూడా సంబంధించి ఎవరైతే సరే కొత్త కంపెనీలు ఓర్వకల్ కు వచ్చిన వారందరికీ కూడా వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్లు చేసి త్వరలోనే ఈ బెంగళూరు అలాగే ఈ పారిశ్రామిక క్యాడర్ లో భాగంగా కూడా ఈ డ్రోన్ హబ్ సిటీని డెవలప్ చేయాలి. అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేవలం ఈ డ్రోన్ హబ్ సిటీకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే కర్నూలు ఓర్వకల్ విమానాశ్రయం ఉంది. కాబట్టి అంటే ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడిదారులకు కూడా అత్యంత దగ్గరలోనే ఈ విమానాశ్రయం ఉండడం, అలాగే నేషనల్ హైవే కూడా కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండడం, వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి రాబోయే తరంలో భారతదేశంలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్ డ్రోన్ హబ్ సిటీ నెంబర్ 1 గా కూడా నిలబెట్టేందుకు చాలా క్లియర్ గా మోడీ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నామని ఆయన అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. రవిచంద్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు.